హైదరాబాద్ నాంపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ FSL కార్యాలయంలో మంటలు చెలరేగాయి. కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 3 ఫైర్ ఇంజన్లతోటి మంటలు ఆర్పుతున్నారు సిబ్బంది. లేదు వార్డ్ బాయ్ ఒక లోపల కాలినప్పుడు స్టార్టింగ్లో ఆయన 108లో తీసుకెళ్ళారు. ఆయన చెప్తే వెళ్తాం మనకు మ్యాక్సిమం అలా వైరు షార్ట్ సర్క్యూట్ అయిపోయింది మొత్తం. అలా కెమికల్ ఉండే కెమికల్ కూడా ఫైర్ అయినాయి ఫస్ట్ ఫ్లోర్లో. ఫస్ట్ ఫ్లోర్ పేపర్స్ ఉండే కదా సార్, పేపర్స్ కెమికల్ బాటిల్ అవన్నీ ఉండే, అవన్నీ కాలిపోయాయి. కంప్యూటర్ ల్యాబొరేటరీ అన్నీ ఉన్నాయి, అవి కూడా అన్నీ పోయినాయి. ఎవిడెన్స్ సంబంధించిన కీలకమైన కేసుల్లో ఆధారాల విశ్లేషణ జరిగేది ఈ FSLలోనే. ఇప్పుడు FSL ల్యాబ్లో అగ్ని ప్రమాదంతో డేటాపై ఆందోళన చెందుతున్నారు. DNA, ఫింగర్ ప్రింట్స్, మొబైల్ డేటా, వీడియోల విశ్లేషణతో పాటు అన్ని ఎవిడెన్స్ అనాలిసిస్లో కూడా FSL కీ రోల్ ప్లే చేస్తుంది. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్లో మంటలు ఆగినా సరే దట్టంగా నల్లటి పొగ ఫస్ట్ ఫ్లోర్ మొత్తంగా వ్యాపించి విండోస్ నుంచి డోర్స్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు అవి. కంప్యూటర్ ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్కి కారణాలపై ఇంకా క్లారిటీ రాలేదు. తిరిగి ఒకసారి మా ప్రతినిధి ప్రణీతని అడిగి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. ప్రణీత, ఏమిటి మంటలు అదుపులోకి వచ్చినట్టేనా? కారణం ఏం చెప్తూ ఉన్నారు? క్యాజువాలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సో ఒక వార్డు బాయ్ ఇందులో గాయపడినట్టు తెలుస్తుంది. సో వార్డు బాయ్ని వెంటనే ఇక్కడ నుండి 108 ద్వారా పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. సో మనకి ఇక్కడ ఎక్కడా కూడా మంటలు కనిపించడం లేదు. మొత్తం దట్టమైనటువంటి పొగనే ఈ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా అలుముకొని ఉంది. సో ఆ పొగను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నాన్ని ఫైర్ అధికారులు చేస్తున్నారు. సో ఫస్ట్ ఫ్లోర్లో కంప్లీట్ ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి రైట్ సైడ్ కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది. సో ఆ కంప్యూటర్ ల్యాబ్లోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. సో ఆ షార్ట్ సర్క్యూట్ కారణంగానే జరిగిందని చెప్పేసి కాస్త క్రితమే ఇక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ అఫీషియల్స్ కూడా మనకు తెలిపారు. కానీ ఈ ప్రమాదంలో ఏ ఫైల్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి అనేటువంటిది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సింది. చాలా కీలక కేసులకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా FSLలోనే ఉంటుంది. కొన్ని కేసెస్కి సంబంధించి ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లాంటి ఇంపార్టెంట్ కేసెస్కి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు సైతం ఇదే FSLలోనే ఉంచారు. సో రిమైనింగ్ ఇట్లా చాలా కేసెస్కి సంబంధించి ఏదైనా ఆధారాలు లభించినటువంటి టైంలో వాటన్నిటినీ కూడా FSLకి పంపించి ఇక్కడ నుండి మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత తిరిగి పోలీసులకి కాస్త క్లూ దొరుకుతూ ఉంటుంది. అట్లాంటిది FSLలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఏమేమి ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏవే ఫైల్స్ ఇందులో డ్యామేజ్ అయ్యాయి అనేటువంటిది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి దాని ప్రకారం ఫస్ట్ ఫ్లోర్లో కంప్యూటర్ ల్యాబ్తో పాటు ఒక రూమ్లో కొన్ని కెమికల్స్కి సంబంధించినటువంటి ల్యాబొరేటరీ లాగా ఉంటుంది. అండ్ ఇంకో రూమ్లో కంప్లీట్గా పేపర్స్తో నిండిపోయి ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ ఈ కెమికల్ రూమ్ ఉన్నటువంటి రూమ్తో పాటు కంప్యూటర్ ల్యాబ్ పూర్తిగా దగ్ధమైందని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు. సో ఆ టైంలో ఇన్సిడెంట్ జరిగినటువంటి టైంలో కేవలం వార్డు బాయ్ మాత్రమే లోపల ఉన్నారు. సో అతడికి స్వల్ప గాయమయటంతో 108 ద్వారా అతన్ని పంపించారు. సో అతడు చెప్తేనే ఎట్లా ఇన్సిడెంట్ జరిగిందనేటువంటిది తెలిసే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. సో ఉదయం ఎగ్జాక్ట్లీ ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయినటువంటి టైంలోనే 10 to 10:30 మధ్యలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో లోపల ఫైర్ సిబ్బందికి సంబంధించినటువంటి ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆఫీస్ అవర్స్ స్టార్టింగ్ టైంలోనే కావచ్చు, ఎక్కువ మంది సిబ్బంది కూడా లోపల లేరు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. కానీ అందులో దగ్ధమైనటువంటి ఫైల్స్ ఏంటివి అనేటువంటిదే ఇప్పుడు కీలకంగా మారింది. ఎందుకంటే స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అంటే అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫైల్స్ అందులో ఉంటాయి. కేవలం ఒక హైదరాబాద్, సైబరాబాద్ అనే కాదు, స్టేట్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుండి ఏదైనా కేసులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని ఫైల్స్ని ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. సో ఈ ప్రమాదంలో ఏమేమి దగ్ధమయ్యేటువంటిది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్ ప్రణీత. ప్రమాదం జరిగినప్పుడు మొదటి అంతస్తులో 2 సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరికి గాయాలవడంతో 108 హాస్పిటల్కి తరలించారు. ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకుని లోపలికి వెళ్లారు ఫైర్ సిబ్బంది. కీలకమైన డాక్యుమెంట్లు ప్రమాదంలో కాలిపోయాయా? ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్లో మంటలు ఎలా చెలరేగాయి? ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. 2 గంటలుగా మంటలు ఆర్పేందుకు ప్రయత్నం జరుగుతోంది. ఫైర్ ఫైటర్స్తో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం కూడా రంగంలోకి దిగింది.